నేర్చుకుంటాం. సో ఇది ప్లాంట్ కదా. సో ఈ ప్లాంట్లో ఇది రూట్ అంటే భూమిలో కిందికి ఉంటుంది. చైతన్య భూమిలో కిందికి ఉంటుంది. ఇది స్టెమ్, ఇది స్టెమ్ పైకి పెరుగుతుంది, ఇదేమో కిందికి పెరుగుతుంది. ఈ బొమ్మలు కూడా మీకు వేసి చూపించిన కదా, యారో మార్క్ వేసి మనం చేసాం. సో ఇది కిందికి పెరుగుతుంది, ఇది పైకి పెరుగుతుంది కదా. ఇది స్టెమ్, ఇదేమో రూట్. ఈ రూట్ యొక్క ప్రధానమైన పని ఏమి? వాటర్ తీసుకోవడము, నేలలో దీన్ని ఫిక్స్ చేయడం. ప్లాంట్ ఇది రూట్ లేదనుకో చెట్టు పడిపోద్ది. కాబట్టి ఇది ఏం చేస్తుంది? ప్లాంట్ని ఫిక్స్ చేస్తుంది, అంటే భూమిలో స్థిరంగా నిలబడుకునేలాగా ఫిక్స్ చేస్తుంది. స్టెమ్ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి సాల్ట్స్ని, లవణాలు అన్నిటినీ తీసుకుంటాయి. రెండు అయిపోయినాయి. ఇంకా ఇదేంది గ్రీన్ లీఫ్ తయారు చేస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని, గ్రీన్ కలర్లో ఉంటుంది. దీంట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. సన్లైట్ని ట్రాప్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఫోటోసింథసిస్. ఏమంటానా? ఫోటోసింథసిస్. తెలుగులో ఏమంటాము? కిరణజన్య సంయోగ క్రియ. చెప్పేనా? కిరణజన్య సంయోగ క్రియ. ఇంకేం బాగా మీరు చూస్తుంటారు? ఆకంటే అదే కదా లీఫ్. ఫ్లవర్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు వాడికి, మనవాడికి. ఫ్లవర్ ఉంటుంది. ఫ్లవర్తో పాటు ఇంకా ఏం కనిపిస్తుంది? చెట్లు ఫ్రూట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఏం పని చేస్తుంది, ఫ్రూట్ ఏం పని చేస్తుంది కూడా మనం నేర్చుకోవాలి. ఫ్లవర్ ఏం పని చేస్తుందంటే ఫ్రూట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్లవర్ యొక్క ప్రధానమైన పని ఏమి? కాయలాగా మారుతుంది, కాయని సృష్టిస్తుంది, అంటే పండుని సృష్టిస్తుంది. ఆ పండులో గింజలు ఉంటాయి. పండులో ఏముంటానా? గింజలు. ఆ గింజ ఏం చేస్తుంది? మళ్ళీ చెట్టుని పుట్టిస్తుంది. ఆకు నాటితే కూడా కొన్నిటికి వస్తాయి, కానీ ఆకు నుంచి చెట్టు వస్తుందా? రాదు. వేరు నుంచి వస్తుందా? స్టెమ్ నుంచి. దేంట్లో నుంచి వస్తుంది? గింజ నుంచి రావాలి. గింజ దేంట్లో నుంచి రావాలి? ఫ్లవర్ నుంచి రావాలి. ఆ ఫ్రూట్ దేంట్లో నుంచి వస్తుంది? ఫ్లవర్ నుంచి వస్తుంది. చూసినారు ఎంత పెద్ద పని ఉంటుందని. అంటే ఇంకొక చెట్టు రావాలంటే, ఇలాంటి చెట్టు ఇంకొకటి రావాలంటే తప్పకుండా ఏముండాలా? ఫ్రూట్ ఉండాలి, అంటే ఫ్లవర్ ఉండాలి. ఫ్లవర్ లేదంటే రాదు. అర్థమైందా? సో ఇలాగ ఒక ప్లాంట్ నుంచి మరొక ప్లాంట్, అదేలాంటి ప్లాంట్ ఉండాలా. మళ్ళీ దీంట్లో మర్రి చెట్టు రాకూడదు, అదేలాంటి ప్లాంట్ ఉండాలా. దాన్ని మనం ఏమంటామంటే రీప్రొడక్షన్ అంటాం. ఏమంటానా? రీప్రొడక్షన్ అంటాం. రీప్రొడక్షన్ అంటే తనలాంటి జీవుల్ని ఉత్పత్తి చేయడం. తనలాగానే ఉండాలి, అది వేరేలాగా ఉండకూడదు. ఎలుకుంది, ఎలుకలో నుంచి ఎలుకే రావాలి, ఏనుగు రాకూడదు. మేక ఉంది, జాతి వేరు, ఎలుక జాతి వేరు. ఆ విధంగా మర్రి చెట్టు జాతి వేరు, చింత చెట్టు జాతి వేరు. చింత చెట్టు నుంచి చింత చెట్టే వస్తుంది, మర్రి చెట్టు నుంచి మర్రి చెట్టే వస్తుంది. సేమ్ స్పీసెస్ నుంచి దాన్ని ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం. దీనికి పిల్లలు వస్తాయి కదరా, దాన్ని ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం. అలాగే ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చే విధానాన్ని మనం ఏమంటామంటే రీప్రొడక్షన్ అంటాం. ఏమంటాము? రీప్రొడక్షన్. సో ఈ రీప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏది? ఫ్లవర్ కదా. సో అలాంటి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అని మనం ఇప్పుడు చూసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఎలా అమరి ఉన్నాయి, ఫ్లవర్స్ ఒక దీనిపైన ఎలా అమరి ఉన్నాయి అని చెప్పేదాన్ని మనం ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. ఏమంటారు? గట్టిగా ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. పుష్ప విన్యాసం అంటాం. ఏమంటానా? పుష్ప విన్యాసం. తెలుగులో, ఇంగ్లీష్లో ఇన్ఫ్లోరెసెన్స్ అని అంటాం. సో ఇలాగే చూడండి ఎలా అమరి ఉన్నాయి అని కనిపిస్తుంది. తర్వాత ప్రతి పుష్పానికి ఒక కాడ ఉంటుంది, స్టాక్ అంటాం దాన్ని. కాడ ఉంటుంది. ఒక్క పుష్పం మనం బయట తీసుకున్నాము, ఇలాగా కాడ ఉంటుంది. ఇదేమిది? కాడ ఉంటుంది. ఇలాగ కాడ ఉంటుంది. సో ఈ కాడ ఉంది కదా, పుష్ప వృంతం అంటాం. పుష్ప వృంతం కాడ. సో ఈ కాడుకి ఆనుకొని గ్రీన్గా దీని చుట్టూ కవర్ అయినటువంటి చిన్న ఇవి ఉంటాయి. దాన్ని మనము ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం సెపల్స్ అంటాం. ఏమంటాము దీన్ని? ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, దాన్ని సెపల్స్ అంటాం. ఈ పైన కలర్గా ఉంది కదా, దాన్ని మనం పెటల్స్ అంటాం. ఫస్ట్ వచ్చి ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్స్ ఉంటాయి దీని లోపల అనే ఇలాగా ఉంటాయి. ఇదిగోండి ఇలా తీసేస్తాం మనం. సో తీస్తే దీనిపైన ఇట్లా చూడండి ఒకసారి, పొడిగా ఉంటుంది, పౌడర్ లాగా. ఇట్లా పౌడర్ లాగా చిన్న చిన్న రేణువులాగా
ఉంటాయి, మన చేతికి అతుక్కుంటాయి అన్నమాట. దాన్ని పోలన్ గ్రెయిన్స్ అంటాం. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ చూడండి, చిన్న చిన్నవి ఉన్నాయి కదా, చిన్న చిన్నవి ఇట్లా దేవుడికి దండం పెట్టినట్టుగా ఉంటాయి. అర్థమైందా? ఇందులో ఒకటేమో మేల్ పార్ట్, ఒకటేమో ఫిమేల్ పార్ట్. ఒకటి మేల్, ఒకటి ఫిమేల్. యాంథర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ యాంథర్ అనేది ఏమో మేల్ పార్ట్. ఈ మధ్యలో ఒకటి పొడుగుగా నిలబడుకొని ఉంటుంది, ఇదిగోండి సపరేట్ చేశాను. ఓకేనా? ఇది ఫీమేల్ పార్ట్, ఓవరీ అంటాం. ఏమంటాం దీన్ని? ఓవరీస్ అంటాం. సో ఈ రెండు కలిసి దీంట్లోనే ఉంది కదా, ఒకే ఫ్లవర్లో ఉంది, ఈ రెండు ఒకే దాంట్లో ఉంది. అందువల్ల దీన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటాం. ద్విలింగ పుష్పము అంటాం. ద్విలింగ పుష్పం అంటే స్త్రీ పురుష భాగాలు రెండు కూడా ఒకే ఫ్లవర్లో ఉంటాయి. బైసెక్సువల్ ఫ్లవర్. కొన్నిట్లో ఇది తనిగా ఒక దాంట్లో, ఇది తనిగా ఒక దాంట్లో ఉంటుంది. చామంతి పూలు ఉంది కదా నాన్న, చామంతి, మళ్ళీ గడ్డి చామంతి, బల్పిచ్చాక పూలు వచ్చి ఉంటాయి చూడండి, వాటిలో విడివిడిగా ఉంటాయి. దాన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్ అంటాం. అంటే ఏకలింగ పుష్పము అంటాం. ఏమంటాం నాన్న? ఏకలింగ పుష్పము.